అంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో మోహన్ బాబు వ్యవహరించిన తీర్పు అయితే మాత్రం జర్నలిస్ట్ సంఘాలు అయితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క క్షమాపణ చెప్తారా లేదా అనే విధంగా కూడా ఒక విధంగా జర్నలిస్టులు అయితే స్పందిస్తారు. మరోపక్క ఈరోజు 10:30 అయితే మాత్రం రాచకొండ పోలీస్ కమిషనరేటు హాజరు కావాల్సి ఉంది. ముగ్గురు అంటే కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా అంటే మోహన్ బాబుతో కూడా ఇద్దరు కుమారులు కూడా హాజరు కావాలని పోలీస్ కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మోహన్ బాబు హాజరు కాకపోయినా మిగిలినటువంటి సభ్యులు ఏమైనా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఉషా? ప్రస్తుతం దీన్ని లీగల్గా కూడా ఫైట్ చేయడానికే ఏదైతే నాటకీయ పరిణామాల్లో మోహన్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. దీన్ని లీగల్గా ఏదైతే తన వర్షన్ కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ 70 ఏళ్లు దాటినటువంటి ఇతను ఎవరైతే ఉన్నారో మీడియా ప్రతినిధులు తనని ఇబ్బందికరంగా చేస్తున్నారన్న కోణంలోనే విచక్షణ కోల్పోయి మోహన్ బాబు ఇలా ప్రవర్తించాడన్న కోణంలోనే అతను కూడా లీగల్గా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మీడియా ప్రతినిధుల మీద చేసినటువంటి దాడికి సంబంధించి మోహన్ బాబు కూడా లీగల్ గా అప్రోచ్ అవ్వడానికే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి హెల్త్ రిపోర్టు అలాగే హెల్త్ బులెటిన్ కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే మనోజ్ దీనికి సంబంధించి జల్పల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు కాబట్టి మనోజ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. విష్ణు తండ్రితో పాటు హాస్పిటల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి విష్ణు మోహన్ బాబు ఇద్దరు కూడా గైర్హాజరు అయ్యే అవకాశం ఉంటుంది. మనోజ్ హాజరయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కమిషనరేట్ ఎదుట ఏదైతే అడిషనల్ మెజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి కమిషనరేట్ కి ఈ సుప్రీం పవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు ఈ ముగ్గురు ఎవరైతే వ్యక్తిగత తండ్రి కొడుకులు మొత్తం కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ఏదైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీరు చూపిస్తూ ఇది దాటవేసే అవకాశం ఉంటుంది. ఏదైతే కమిషనరేట్ ఎదుట హాజరయ్యే పరిణామం ఏదైతే ఉందో దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి లీగల్ గా వాళ్ళు ఫైట్ చేయడానికి ఈ ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి కొన్ని వెసులుబాటులు ఉంటాయి. మీడియాలో వచ్చేటటువంటి కథనాల వల్ల తాను విసిగి చెందానన్న కోణంలో కూడా మోహన్ బాబు ఈ కాన్సెప్ట్ తో కూడా లీగల్ గా కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మోహన్ బాబు ఎంత మేరకు కమిషనరేట్ ఎదుట హాజరవుతారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు మనోజ్ హాజరయ్యేందుకు మాత్రం ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మహేశ్వరం డీసీపీ అలాగే డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ శశిధర్ రెడ్డిని అందరినీ కూడా అప్రోచ్ అయిన అనంతరం నిన్న సాయంత్రం జల్పల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నటువంటి మనోజ్ ఈ రాద్ధాంతం ఏదైతే తన ఫామ్ హౌస్ ఏదైతే మంచు టౌన్షిప్ ఏదైతే ఉందో అక్కడ చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీడియా మీద విరుచుకుపడేలాగా మోహన్ బాబు చేశారు. మీడియా ప్రతినిధులు లోనికి చొరపడడంతో అతను విచక్షణ కోల్పోయే ఇలా చేశాడు. మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతనికి కన్ను అలాగే చెవి మధ్య భాగం కణతలు ఏదైతే ఉన్నాయో అది చాలా సెన్సిటివ్ పార్టు. ఆ సెన్సిటివ్ పార్ట్లో మీడియా లోగో ఏదైతే ఉందో లోగోతో కొట్టడంతో బలమైన గాయం తగిలింది. అతనికి ఇంటర్నల్ డ్యామేజ్ చాలా బలంగా తగిలింది అన్న కోణంలోనే హెల్త్ రిపోర్ట్ కూడా వచ్చింది. మొత్తం మీద అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏసీపీ అలాగే సిఐ అక్కడే దగ్గరే ఉన్నారు. ఈ మొత్తం ఘటన జరిగే సమయంలో జల్పల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కానీ మీడియా ప్రతినిధి మీద విచక్షణారహితంగా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఎవరైతే మోహన్ బాబు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించి జర్నలిస్టు మీడియా ప్రతినిధి కూడా తనకి జరిగినటువంటి గాయానికి సంబంధించి దాడికి సంబంధించి వెంటనే కంప్లైంట్ కూడా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా 118 సబ్ క్లాస్ 1 BNS యాక్ట్ ప్రకారం కూడా సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. రవి.